తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో వివిధ కేటగిరీల్లో 3035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆర్టీసీ యాజమాన్యం పంపిన ప్రతిపాదనలన్నింటికీ ఆమోదం తెలిపింది. మొత్తం 11 రకాల పోస్టులకు నియామకాలు జరపనుంది రాష్ట్ర సర్కార్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. 3035 పోస్టుల్లో 2000 డ్రైవర్, 743 శ్రామిక్, 114 మెకానిక్, 84 ట్రాఫిక్, 25 డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 23 అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్, 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్, 7 మెడికల్ ఆఫీసర్, 7 మెడికల్ స్పెషలిస్ట్ ఆఫీసర్ కొలువులు ఉన్నాయి. ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో 3035 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా రవాణా వ్యవస్థకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొత్త బస్సులకు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా 3035 పోస్టులను భర్తీ చేస్తామన్నారు మంత్రి. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే నిర్ణయం తీసుకొని ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారు, రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం మొత్తం నిర్ణయం చేసుకొని బస్సులు కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తూ దానికి కావాల్సినటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని డిపో మేనేజర్ల కాన్నుంచి డ్రైవర్లు, ఇతర శ్రామిక అన్ని కలిపి 3035 ఉద్యోగాలకు నియామకాలకు ప్రభుత్వం నిన్న గ్రీన్ సిగ్నల్ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సహచార మంత్రులందరికీ 2014 తర్వాత ఆర్టీసీలో మళ్ళా మొట్టమొదటి రిక్రూట్మెంట్. ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తిస్తూ సంస్థలో 3035 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. సంస్థలో 2012 నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరగలేదని, 12 ఏళ్ల తర్వాత నియామక ప్రక్రియ జరగబోతోందని తెలిపింది. కొత్త జాబ్స్ తో ప్రజలకు వేగవంతమైన సేవలను అందించడంతో పాటు మహాలక్ష్మి పథకం మరింత సమర్థవంతంగా అమలయ్యేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది.